హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. పల్లవి ప్రశాంత్ ప్రోమో చూసే ఉంటారు. తన జర్నీ చాలా ఇన్స్‌పిరేషనల్. తను లైఫ్‌లో పెద్ద అచీవ్‌మెంట్ అన్నమాట. తన ఆనందానికి హద్దులు లేకుండా ఉండుంటాయి. ఆ క్షణాన వా 'బిగ్ బాస్' వాయిస్ ఓవర్‌తో ఆ ఎలివేషన్స్ ఒక రైతు బిడ్డగా, అసామాన్యుడిగా అడుగుపెట్టిన తనని తాను ప్రపంచానికి సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి తనకొచ్చిన ఓ మంచి అవకాశానికి ఆ ప్రాణం పెట్టి తను ఆడిన ఆట ఏదైతే ఉందో అది చాలా మందికి మార్గదర్శకత్వం అవుతుంది. ముందుగా తన గురించి నేను రాసిన ఇంతకుముందు కూడా ఒక పాజిటివ్ ఎలివేషన్ వీడియో చేశాను. ఒకసారి ఆ మాటలు మళ్ళీ మీకోసం అన్నమాట. హ్మ్. మాటల్లో మంచితనం, ఆటలో చురుకుదనం, ఆలోచనలో మానవత్వం, చూపులో కనికరం, కష్టంలో రైతు బిడ్డ, ప్రయత్నంలో అడవి బిడ్డ, దారి చూపించిన అన్నకి నీడలా వెన్నంటి ఉండే ప్రతి ఇంటి బిడ్డ, గెలిపే ఊపిరిగా, విజయమే లక్ష్యంగా, పడిన ప్రతిసారి ఉవ్వెత్తున లేచిన కెరటంలా, అన్నా నే మళ్ళొచ్చా, నీ అవ్వ తగ్గేదేలే అంటూ పలకరించే అసామాన్యుడు. చుట్టూ ఉంది హేమాహేమీలైన, ప్రత్యర్థులు బాహుబలులు అయినా, టాస్క్ ఏదైనా, ఆట ఏదైనా బరిలో దిగిన తర్వాత వారు వన్ సైడ్ అవ్వాల్సిందే. గెలుపు సలాం కొట్టాల్సిందే. ఆ స్పీడ్‌కి అవాక్కవ్వాల్సిందే. భూమి నుండి సహనాన్ని, గాలి నుండి వేగాన్ని, నీటి నుండి వెనుకంజ వేయని మనస్తత్వాన్ని సొంతం చేసుకున్న ఈ ప్రకృతి బిడ్డ అసలైన రైతు బిడ్డ. స్నేహంతో వల వేసిన, నువ్వెంత అని నిలదీసిన, అరిచి ఆధిపత్యం చూపించిన, చిన్నోడని చిన్న చూపు చూసిన, ఇది నువ్వు కాదు అని నిరూపించే ప్రయత్నం చేసిన, సహనం కోల్పోలేదు, మాట జారలేదు, ఆట అసలే అదుపు తప్పలేదు. జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల కోసం, ప్రోత్సహించి ముందుకు నడిపించిన అభిమానుల కోసం, తనను తాను సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి ప్రాణం పెట్టి ఆడిన రియల్ గేమర్ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఇంటికి చిన్నోడయ్యాడు. దారి చూపించి దారిలో పెట్టిన అన్నకి దాసుడయ్యాడు. కష్టాల్లో పుట్టి, పెరిగి కష్టం విలువ తెలిసిన వ్యక్తిగా ఎవరైనా బాధలో ఉంటే కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. గెలిచినప్పుడు గెలుపుని తలకెక్కించుకోలేదు. ఓడినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. గెలవలేదని తనను తాను నిందించుకున్నాడే, నిందించుకొని బాధపడ్డాడే కానీ ఎదుటివారి విజయాన్ని ప్రశ్నించలేదు. వరుసగా నామినేట్ చేసిన, రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసిన, మేనరిజమ్స్‌తో హేళన చేసిన, నా అనుకునే వాళ్ళు ఫ్లేటు ఫిరాయించిన, కాన్సంట్రేషన్ అంతా తన మీదే పెట్టిన, మాటకి మాట సమాధానం చెబుతూ, ఆటకి ఆటతో చెక్ పెడుతూ, నువ్వెంత అన్న వాళ్ళకి నువ్వే అంతా అనే స్థాయికి వచ్చి, చాప కింద నీరులా మారి అది జలప్రళయంలా విరుచుకు పడుతున్న సుసాధ్యుడు. సో, ఇది అండి. బాగుంది. తనకి ఇంకా ఎపిసోడ్‌లో మనం పూర్తిగా చూడాలి. ఎందుకంటే 'పల్లవి ప్రశాంత్' 'బిగ్ బాస్‌కి' రాకముందు తనకి యూట్యూబ్‌లో ఒక రకమైన ఇమేజ్ ఉన్నది. ఆ ఇమేజ్‌తో పాటు తనకు కూడా మనం ఒప్పుకోన్నా అంటే చాలా మందికి తెలుసా? తెలీదా? అంటే అది యూట్యూబ్ గాబట్టి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి మాత్రమే సుపరిచితమైంది. అలా అని అందరూ గూడా తనని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొంత తనకి ఒక నెగటివిటీ గూడా తనంటే తన మీద ఒక నెగెటివ్ అభిప్రాయం కలిగిన వాళ్ళు గూడా ఉన్నారు. కానీ 'బిగ్ బాస్' హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత తను ఇప్పుడు ప్రపంచానికి తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకోవడమే కాదు, తన మీద ఉన్న ఆ నెగెటివ్‌ని కూడా పోగొట్టుకొని, తన యొక్క బలాన్ని, బలగాన్ని ఈ సామాన్యుడు ఈరోజు అందరి కుటుంబంలో కూడా అందరి తనలో నాలుకలా కూర్చున్నాడనే చెప్పాలి. అంటే పల్లవి ప్రశాంత్ అనే పేరు, ఈ పేరు శానా ఏళ్ళు యాదుంటది అన్న విధంగా తన ఆటని మార్చుకున్నాడు. తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని సో, తను ఎంత తన లైఫ్‌లో తను పడ్డ కష్టాలకి, బాధలకి వచ్చిన అవకాశం ఇది. దీన్ని కన్ఫర్మ్‌గా యూజ్ చేసుకోవాలి అని ప్రాణం పెట్టి ఆడాడు. కొంతమంది గెలవడం కోసం ఆడతారు. కొంతమంది గెలుపు ఓటములను పక్కన పెట్టి ఆటను ఎంజాయ్ చేస్తూ ఆడతారు. కొంతమంది తన శక్తి మేర ఆడతారు. కానీ ఈ ఇచ్చిన అవకాశం మళ్ళీ నాకు రాదేమో అని ప్రాణం పెట్టి ఆడేవాళ్ళు చాలా తక్కువ మంది. అలా ప్రాణం పెట్టి ఆడిన వ్యక్తుల్లో పల్లవి ప్రశాంత్ ఒక్కళ్ళు. దారి తప్పుతూ ఉంటాం. తెలిసిన లైఫ్‌లో చాలా తప్పులు, ఒప్పులు జరుగుతూనే ఉంటాయి. అది వయసు రీత్యా కొంత 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 ఎక్స్‌పీరియన్స్ వస్తూ ఉంటుంది. కొంతమంది మనకి గైడ్‌లైన్స్ ఇచ్చేవాళ్ళు తోడుగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనము వాళ్ళిచ్చిన సలహాలను కూడా సరిగా మనం యూజ్ చేసుకోకపోవటం వల్ల కూడా మనం దారి తప్పుతూ ఉంటాం. కానీ తను దారి తప్పునప్పుడల్లా ఆ దారి చూపించి దారిలో పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కృతజ్ఞతగా ఉంటూనే తను చేసిన తప్పులు, అలానే తన గురువు నేర్పిస్తున్న పాఠాలు,
వాటిని గుణపాఠాలుగా నేర్చుకుంటూ, సో తన తప్పుని వెంటనే సవరించుకుంటూ, వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ, సో ఆ దారిలో అందరికన్నా ఒక ఒక అడుగు ఎక్కువగానే పరిగెడుతూ, విజయానికి ముందు వరుసలో చాలా మందిని దాటుకుంటూ, విజయానికి ముందు వరుసలో సో ఉండటానికి తను పడ్డ కష్టం అన్నది మాత్రం సో దాని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం. ప్రత్యర్థులు చాలా మంది బలవంతులున్నారు, హెమాహెమీలున్నారు, బాహుబలులున్నారు. విజయం అన్నది అంత ఈజీ కాదు. కుంభస్థలాన్ని కొట్టేటప్పుడు నక్కి నక్కి కాదు, తొక్కుకుంటూ పోవాలే అన్న సూత్రాన్ని నామినేషన్‌లో చూపిస్తూ ఆటలో ఆటలో ఆ కసిని ప్రదర్శిస్తూ గెలిపే లక్ష్యంగా ఓడిన ప్రతిసారి అంతకన్నా రెట్టించిన ఉత్సాహంతో ఆడుతూ, కానీ మనుషుల దగ్గర మాత్రం తనలో పల్లవి ప్రశాంత్ సో తను ఒక సాదా సీదా ఒక రైతు బిడ్డగా తన మాట, అలానే తన మిగతా వాళ్ళతో మెలిగిన విధానం, ప్రతి ఇంట్లో ఉన్న ఒక చిన్న పిల్లవాడిలాగా అందరికీ చిన్నోడయ్యాడు, చేదోడు వాదోడుగా నిలబడ్డాడు. ముఖ్యంగా దారి చూపించిన అన్నకి మాత్రం దాసుడయ్యాడు. ఆట వరకు మాత్రమే తనలో మరో ప్రశాంతను చూపించాడే తప్ప, అది నామినేషన్ వరకే పరిమితం చేశాడు తప్ప, అది కూడా తన యొక్క బాడీ లాంగ్వేజ్‌లో తడబాటు వచ్చినా ఎక్కడ మాట మాత్రం జారనివ్వలేదు. నామినేషన్ అయిన తర్వాత ఎక్కడా కూడా అదే యాటిట్యూడ్‌ని ఆ మరో ప్రశాంత్‌నైతే ఎవరి ముందు చూపించలేదు. సో హి ఈస్ డిజర్వ్డ్ అండి. తను గెలుస్తాడా, గెలవడా అది తర్వాత. అది ప్రజలు నిర్ణయిస్తారు. ఈ ప్లేస్‌కి రావడమే పెద్ద గెలుపు తనకి. నో డౌట్ అది. ఎందుకంటే తను మొదటి అడుగు, ఇప్పుడు తన అడుగు, ఇప్పుడున్న ప్లేస్ అంటే తను మొదట్లో హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు తన స్థానానికి, ఈరోజు ఈ క్షణాన తను ఉన్న స్థానానికి సో అది తన లైఫ్‌లో చాలా పెద్ద విజయంతో సమానం అది నాకు తెలిసి. ఇక ప్రజల గుండెల్లో ఎవరు ఎక్కువ అంటే మెజారిటీ ప్రజలు ఎవరిని విన్నర్ చేస్తారో వాళ్ళే విన్నర్. ఎవరైనా సరే అది పల్లవి ప్రశాంత్ అయినా, శివాజీ అయినా, అమర్ అయినా గెలుపుని అంటే అవతల వ్యక్తి యొక్క గెలుపుని కన్ఫర్మ్‌గా ఆమోదించాలి, అభినందించాలి. అలానే దాన్ని అంగీకరించాలి. అలానే మీకొచ్చిన ఓటమిని దాన్ని ఓటమిగా చూడాల్సిన అవసరం లేదు. సో ప్రతి ఓటమి కూడా ఓటమి కాదు. అవతల వ్యక్తి గెలిచాడు అంటే మనం ఓడిపోయినట్టు కాదు. మనము మన యొక్క లైఫ్ స్టైల్ అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేసాము, దాంతో చూసుకుంటే మనం ఎంత విజయం సాధించాము. ఒక క్షణం ఒక అడుగు ముందు ఆగిపోయామే తప్ప, అది జీవితానికైతే ఆఖరి అడుగు కాదు గదా! అది భవిష్యత్తులో మనం వేసే పెద్ద పెద్ద అడుగులకి పునాది అన్నమాట అది. ఒక్క అడుగు లేట్‌గా ఒక్క అడుగు ముందున్నా గూడా అది చిన్న అడుగైతే కాదు. భవిష్యత్తులో మనం మన మన అంటే మన బంగారు భవిష్యత్తుకి వేసే బంగారు బాటకి అది తొలి అడుగుతో సమానం. కాబట్టి ఈళ్ళ ముగ్గురిలో ఎవరు గెలుస్తారనేది ప్రజల నిర్ణయం ఉంది. అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరో ఒక్కళ్ళే గెలవాలి కాబట్టి ఆ వ్యక్తి మీరు అనుకుంటున్న వాళ్ళు గెలవాలి. కానీ ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలని కోరుకుందాం. థాంక్ యూ.